హాయ్ అండి, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ రాజు యాదవ్ యాక్టెడ్ బై గెటప్ సీను. జబర్దస్త్ గెటప్ సీను యాక్ట్ చేసినటువంటి రాజు యాదవ్ మూవీ ఎలా ఉంది ఏంటి అనే విశేషాలు ఈ వీడియో తెలుసుకుందాం. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లాస్ట్ వరకు చూసి వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ మూవీ చూసినట్లయితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇకపోతే రాజు యాదవ్ మూవీ సినిమా రివ్యూకి వచ్చేసరికి మనకి ట్రైలర్లో చూపించినట్టే తను ఒక స్మైలింగ్ ఫేస్ ఎందుకు పెట్టాడు ఏంటి అనే కారణాలు అయితే స్టార్టింగ్ ఆఫ్ ద మూవీలోనే మనకి రివీల్ చేయడం జరుగుతుంది. తనకు ఒక ఆపరేషన్ చేయడం వల్ల ఒక స్మైలింగ్ ఫేస్ ఉంటుందని మనకి ఏదైతే ట్రైలర్లో చూపించారో అదో త్రూ అవుట్ ద మూవీ అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ఆ స్మైలింగ్ ఫేసు. అయితే దీనికి సంబంధించి పెద్దగా ఏమి కేర్ అయితే తీసుకోలేదు, కానీ ఆ స్మైలింగ్ ఫేస్ వల్లే ఒక స్టోరీని అయితే క్రియేట్ చేసుకున్నారనే చెప్పాలి. ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్గా ఏదో ఒక లవ్, హీరోయిన్ చూడడం, హీరోయిన్ వెనకాల పడడం, ఇతను చూడకపోవడం, ఇటువంటి సీన్స్ మన జనరల్గా లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో వన్ సైడ్ లవ్ స్టోరీ ఎలా రన్ అవుతూ ఉంటుందో అటువంటి సన్నివేశాలు అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హీరోయిన్ వేరే చోటుకి వెళ్ళడం, అక్కడికి హీరో వెళ్ళడం, తనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకోవడం, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడడం, తర్వాత వచ్చేసరికి హీరోయిన్ కాదు నాకు ఆల్రెడీ వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పడం, దాంతో హీరో ఒక డిసప్పాయింట్కి గురవడం, లాస్ట్కి ఒక ట్రాజడీ ఎండింగ్ తోటి మనం మ్యాక్సిమం తమిళ సినిమాల్లో ఇటువంటి కైండ్ ఆఫ్ స్టోరీని అయితే మనం చూస్తూ ఉంటాం. ఈ కైండ్ ఆఫ్ స్టోరీనే త్రూ అవుట్ ద మూవీ అయితే ఉంది. కొత్త స్టోరీ అని అయితే మనం చెప్పలేం, కానీ లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద మూవీలో వీళ్ళు బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని వేశారు. సో ఇటువంటి స్టోరీస్ బయట చాలా జరిగాయి, గతంలో జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక లవ్ ట్రాక్, ఒక ఫెయిల్యూర్ అయినటువంటి అబ్బాయి పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుంది అనేది ఇందులో క్లియర్గా చెప్పారు. ఒక అందొచ్చిన కొడుకు సడన్గా ఏదైనా అవుతే, తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ ఎటువంటి ఈ ఇబ్బందులు పడతారు, అటువంటి సీన్స్ని కూడా ఇందులో చూపించారనే చెప్పాలి. ఒక తండ్రి ఎటువంటి బాధను పడతా ఉంటాడు, ఇవన్నీ చెప్పాలి. ఇకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి మ్యూజిక్ బాగుందండి. మూవీలో ఎక్కడ కూడా అనవసరంగా ఏదో చిన్న సినిమా అన్నట్టు కాకుండా ఒక డీసెంట్ మ్యూజిక్ని అయితే త్రూ అవుట్ ద మూవీని అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇకపోతే యాక్ట్రెస్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఫుల్ లెంత్లో మనకి జబర్దస్త్ గెటప్ సీను అయితే త్రూ అవుట్ ద మూవీ అయితే తనే రన్ చేశాడనే చెప్పాలి. ప్రతి ఫ్రేమ్లోనూ గెటప్ సీను కనిపిస్తూ ఉంటాడు. ఒక స్మైలింగ్ ఫేస్తో ఒక డైలాగ్ డెలివరీ చెప్పడం అనేది కూడా కొంచెం కష్టమనే చెప్పాలి. సో అతను ఖచ్చితంగా ఇటువంటి సీన్స్లో తను నిష్ణాతుడనే చెప్పచ్చు. మనం ఆల్రెడీ గెటప్ సీన్కి సంబంధించి తను ఏ అయితే గెటప్స్ చేస్తాడో ఆ గెటప్స్ ఎంత పాపులర్ అనియో అందులో ఒక కైండ్ ఆఫ్ గెటప్ అనే చెప్పాలి. ఇది కూడాను ఒక స్మైలింగ్ ఫేస్తో త్రూ అవుట్ ద మూవీ డైలాగ్ చెప్పడం, ఒక ఎమోషన్ కళ్ళతోటి క్యారీ చేయడం అనేది ఒక గెటప్ సీన్కే సాధ్యమైందని చెప్పాలి. మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టుగా వాళ్ళు చేశారని చెప్పాలి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా తనకి ఏదైతే రోల్ ఉందో ఒక నెగిటివ్ టైప్ ఆఫ్ రోల్ అనే చెప్పాలి. ఎందుకంటే వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, వన్ సైడ్ లవ్ స్టోరీ కాబట్టి ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ రోల్ అనే చెప్పాలి హీరోయిన్ది. మిగతా ఆర్టిస్టులందరూ కూడా బాగానే పెర్ఫామ్ చేశారు. మెయిన్గా వచ్చేసరికి ఎమోషన్స్ని బాగా క్యారీ చేశాడనే చెప్పాలి. గెటప్ సీన్ వచ్చేసరికి ఎక్కడెక్కడ ఎమోషన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ సెంటిమెంట్ చేయాలో అంతా కూడా గెటప్ సీన్ మీదే టోటల్ ఓవరాల్ మూవీ అయితే రన్ అయిందే చెప్పాలి. స్టోరీ అయితే పాతదే, కాకపోతే మనం థియేటర్స్కి వెళ్ళి చూసేంత సినిమా అయితే కాదని అయితే నా ఒపీనియన్. ఎప్పుడైనా ఓటీటీలో చూడొచ్చు, కసిగా వెళ్ళిపోయి చూసేంత సినిమా అయితే కాదు. ఓవరాల్గా సినిమా అయితే ఓకే, నో బ్యాడ్. అంతే బాగా ఎలివేటెడ్గా చెప్పుకోవాల్సిన సీన్స్ లేవు, అలా అని చెప్పి తప్పుడు సన్నివేశాలు ఏమి లేవు. ఒక టైంపాస్ సరదాగా వెళ్ళి ఏదో టైంపాస్కి చూద్దారని రావచ్చు. కాకపోతే ఎండింగ్ అయితే మన తెలుగు ప్రేక్షకులకి అయితే నచ్చే ఎండింగ్ అయితే కాదు. మేబీ ఒక ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకున్నా కూడా ఎండింగ్ వేరేలా కూడా చూపించవచ్చు. కాకపోతే ఇటువంటి కైండ్ ఆఫ్ ఎండింగ్స్ మనం ఆల్రెడీ శివాజీ నటించినటువంటి తాజ్మహల్ అనే ఒక సినిమా చూసాం, అది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఎండింగే ఉంటుంది. సో ఓవరాల్గా మూవీ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు ఆల్రెడీ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించినది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది రాజు యాదవ్ మూవీ రివ్యూ. సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.